ఒకప్పుడు యుద్ధ ఖైదీలను పట్టుకుని తమ సమాధులు తమతోనే తవ్వించేవారట. ఇప్పుడు నువ్వు చేసిన పని కూడా అలాగే ఉంది. గగన్ బావ నా ప్రాణమని నీకు తెలుసు. ఆ ప్రాణాన్ని తీయడానికి నన్నే పావుగా వాడుకుంటావా? ఫ్యాన్ పైన పడగానే ప్రాణం పోతుందా నక్షత్ర? నువ్వు కూర్చో మమ్మీ. నేను ఆ ఫ్యాన్ ని తలపైన వేస్తాను. ప్రాణం పోతుందో లేదో చూద్దాం. సరే, నేను రెడీనే. నువ్వు ట్రై చేద్దు గనరా. మమ్మీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పిచ్చిగా కాదే, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. నువ్వు ఫ్యాన్ ని నా పైన వేసిన తర్వాత నా ప్రాణం పోయినంత పని అవుతుంది. అప్పుడేం చేస్తావు? నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తావు. అప్పుడు నువ్వేం చేస్తావు? అయ్యో, నా వల్లే మా మమ్మీకి ఈ పరిస్థితి వచ్చింది కదా అని ఏడుస్తావు. నన్ను క్షమించు మమ్మీ అని పశ్చాత్తాపంతో బాధపడతావు. అవునా కదా? అవును. అయితే ఏంటి? అదే నీ పిచ్చిదానా. గగన్ ని హాస్పిటల్లో పడేలా చేయడమే నా ఉద్దేశం. అప్పుడు నువ్వు అయ్యో బావా, నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని గగన్ చుట్టూ ఏడ్చుకుంటూ తిరుగుతావు. మనలో ఉన్న ప్రేమ ఆనందంలో ఉన్నప్పటికంటే బాధలో ఉన్నప్పుడు, మనం బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడే బాగా అర్థం అవుతుంది. అలా నీ ప్రేమ కూడా గగన్ కి అర్థమయ్యేలా చెప్పించడం కోసమే నేను ఇలా ప్లాన్ చేశానే. ముందే నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా, అందుకే చెప్పలేదు. అంటే ఇదంతా నువ్వు నా కోసమే చేసావా మమ్మీ? అవునరా, గగన్ మనసుని నువ్వు గెలుచుకోవడం కోసమే చేశాను. అయినా ముందే చెర్రీగాని వదిలించుకోవాలి కదా మమ్మీ. నేనిప్పుడు వేసిన ప్లాను వేసినట్టుగా అమలయ్యుంటే ఒకవైపు నువ్వు గగన్ మనసు గెలుచుకునుండేదానివి, మరోవైపు నేను ఆ గగన్ గడిని భూమికి దూరం చేసి ఉండేదాన్ని. ప్యారలల్ గా ఈ చెర్రీగాడిని కూడా వదిలించుకోవడం జరిగేది. మమ్మీ, నా ప్రేమ గురించి నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు, కానీ ఇంకోసారి ఇలాంటి ప్లాన్స్ ఏం చేయొద్దు. అవసరమైతే నా లైఫ్ ని రిస్క్ లో పడేలా చేయి, అంతేగాని నువ్వు భావన మాత్రం టచ్ చేయొద్దు. అయ్యో, కర్మ కర్మ.